విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశంకర్ రెచ్చిపోయి ఒక్కొక్క దేశానికి చొరకల మీద చొరకలు అంటించారు. అందులో చైనాకు ఒక చొరకలు అంటించారు. అక్కడ ఒక హోస్ట్ అడిగారనమాట. మీరు ఈ ఏ దేశం గురించి ఎక్కువ ఫీల్ అవుతుంటారు అన్నటువంటిది. క్వాడ్ అనేటువంటి ఒక సమావేశం, క్వాడ్ అని ఒక కూటమి ఉంది మాది, దాన్ని చూసి బ్రిటన్ ఫీల్ అవుతుంటుంది, అట్లాగే ఫీల్ అయ్యేది చైనా అన్నటువంటి. క్వాడ్లో ఎవరెవరు ఉన్నారు? అమెరికా, భారతదేశం, జపాను, ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలు. ఈ 4 దేశాల కూటమిని పడి ఏడ్చింది ఎవరు? చైనా. ఎందుకని? ఇదొక మినీ నాటో అని చెప్పింది. అంటే అమెరికా ఆధ్వర్యంలో మాకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసినటువంటి కూటమిని ఏడ్చింది. దాన్ని పక్కన పెట్టడం కోసం బ్రిటను, ఆస్ట్రేలియా, అమెరికాలతో కూర్చున్నటువంటి అకూస్ అనేటువంటి ఒక కూటమిని తీసుకొచ్చి పెట్టాడు బైడెన్ వచ్చాక. అంతకుముందు ట్రంప్ హయాంలో ఈ క్వాడ్ ఉందన్నమాట. వీళ్ళు వచ్చాక ఇది మార్చారు. దానికి అదే చెప్తా, అప్పుడు చైనా ఏడుపు, ఇప్పుడు బ్రిటన్ ఏడుపు, అంత మించి ఏమీ ఉండదు. ఇప్పుడు కనుక మేము క్వాడ్ని కంటిన్యూ చేస్తే బ్రిటన్ వాళ్ళు ఏడుస్తారు, వీళ్ళతో ఉంటే వాళ్ళు ఏడుస్తారు. కాబట్టి విదేశాంగ విధానంలో ఎదుటోడు ఎట్లా ఉండాలో చెప్పే అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి. తాము ఎలా ఉండాలో అన్నటువంటి స్నేహపూరితమైనటువంటి వాతావరణం భారత్ ఆకాంక్షిస్తుంది. అందుకే భారత్ విశ్వమిత్ర, విశ్వానికి మిత్రులం అని తేల్చి చెప్పారు.